సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాక్రోచ్ పార్టీ మద్దతుగా అండ్ ఈ దేశంలో నీట్ ఎగ్జామ్ పైన జరుగుతున్న రచ్చ విషయంలో నీట్ ఎగ్జామ్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో ఆ ఎగ్జామ్ రాసి లీక్ అయిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ₹1 పరిహారం ఇవ్వాలి. అండ్ దాంతో పాటుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్తో నిన్న ఢిల్లీలో జరిగిన ఒక మారణకాండ, దాని నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక భారీ మూవ్మెంట్ జరుగుతున్నది. నేను ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఒక్కసారి ప్రెస్ క్లబ్ చూస్తే నేను అనుకోవడం చరిత్రలో ఇప్పటివరకు ఇంతమందితో కూడిన ఈ సమావేశం జరగలేదేమో. దాదాపుగా కొన్ని వేల మంది విద్యార్థులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి నినదిస్తున్నారు. ఇమీడియట్గా వాంగ్చుక్కి మద్దతు తెలుపుతూ విద్యార్థుల డిమాండ్స్ నెరవేర్చాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో నా ముందు ఈ టోటల్ ఈ మీటింగ్ ని ఆర్గనైజ్ చేసిన దాంట్లో కీలకమైన మెంబర్ ఉన్నారు. హాయ్ అండి. సో మీరే ఆర్గనైజ్ చేశారు ఇదంతా కూడా. సో ఎట్లా ఇంత మందిని ఆర్గనైజ్ చేయగలిగారు? ఆల్మోస్ట్ 2000 అబోవ్ పీపుల్ ఇక్కడ కనిపిస్తున్నారు. 2-3,000 ఉన్నారు. ఎట్లా మీరు ఆర్గనైజ్ చేయగలిగినారు? పవర్ ఆఫ్ సోషల్ మీడియా అండి. ఎన్ని మీడియాస్ కొనుక్కుపోయినా అమ్ముడుకుపోయినా, ఐ మీన్ ఆనెస్ట్లీ థ్యాంక్స్ టు యూ, మీరు వచ్చారు కవర్ చేయడానికి. కానీ ఎంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ వచ్చి ఇవన్నీ కవర్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఒకటి చేయాలి, ధర్నా చేయాలి, మనుషులు రావాలి, ఏకమత్యంగా నుంచాలి అంటే థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ సోషల్ మీడియా. ఇవాళ పొద్దున్న మేము క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ ఛానల్ వాజ్ టేకెన్ డౌన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలా ఎన్నిసార్లు జరిగినా కూడా మళ్ళీ క్రియేట్ చేయండి. ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. సో సోషల్ మీడియా వల్ల ఇంతమంది రాగలిగారు. సో సోషల్ మీడియా వల్ల ఇంతమందిని ఆర్గనైజ్ చేశారు. సో మిమ్మల్ని అందరినీ, వీళ్ళంతా పాకిస్తాన్, వీళ్ళంతా చైనా, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్స్, వీళ్ళంతా దేశద్రోహులు, సో ఈ రకమైన ట్రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు? సో వాట్ ఐ వుడ్ వాంట్ టు సే ఇస్, ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకు కూడా మేమే పోరాడుతున్నాం. అంటే వాళ్ళు ట్రోల్స్ చేస్తారు, పడుకుంటారు, తింటారు, అన్ని చేస్తారు. కానీ ఇక్కడ రోడ్ మీద వచ్చి గొడవ పడినప్పుడు, ఒక చట్టం మారినప్పుడు, లోకంలో ఒకటి ఏదైనా మంచిది జరిగినప్పుడు దానికి ఫుల్ క్రెడిట్ ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళే, ఆ ట్రోల్స్ కి కాదు. సో దే ఆర్ లివింగ్ ఆఫ్ అ బెటర్ క్వాలిటీ లైఫ్ బికాస్ పీపుల్ లైక్ us are coming here and protesting. So they are living off our మేము ఇలా పాడేసిన ఒక లైఫ్ they are getting to live. So if they want to troll, they can troll. సో ఇది ఎక్కడ దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎటు టర్న్ తీసుకోబోతున్నది? ఇంతమంది ఒక మాబ్ లాగా రావడం, అక్కడ పోలీసులు, ఇటువైపు మీరు, ఏం జరగబోతున్నది? నిన్న జరిగిన పరిణామాలు ఇవాళ హైదరాబాద్ లో జరుగుతాయా? దేశమంతా ఇదే సిచ్యువేషన్ అనే ఒక ఆందోళన కనబడుతున్నది. నిన్న ఢిల్లీలో జరిగింది, తెలంగాణలో జరగదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 19th రోజు కూడా మేము ధర్నా చౌక్ లో ప్రొటెస్ట్ చేశాము. పోలీస్ హ్యాస్ బిన్ కోఆపరేటివ్, మాకు పర్మిషన్ ఇచ్చింది, మాకు ధర్నా చేయనిచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ద బీజేపీ గవర్నమెంట్. థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ కాంగ్రెస్. సో దట్స్ రియలీ హెల్పింగ్ us get permits for protest and all of these things. పర్మిషన్ వచ్చిందా? ఇది ప్రైవేట్ గ్యాదరింగ్ ధర్నా చౌక్ వచ్చిందండి. ర్యాలీ అంటున్నారు కదా, మార్చేదో అంటున్నారు. I would want to say that ఈ ర్యాలీ అండ్ ఇది ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు కరెంట్లీ దట్ డస్ నాట్ హ్యావ్ పోలీస్ పర్మిట్. ఎవరైనా ఇలా ధర్నాకి వెళ్ళాలి అని అనుకుంటే ప్లీజ్ ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి వెదర్ దట్ పర్టిక్యులర్ ఆర్గనైజర్ హ్యాస్ టేకెన్ పోలీస్ పర్మిట్. మీరు రెబెల్ లాగా ఇలా రోడ్ మీద వెళ్ళిపోయి మీరు చేశారు అనుకోండి పోలీస్ పర్మిట్ లేకుండా, యూ మైట్ ప్రాబబ్లీ బి డీటైన్డ్ ఆర్ హ్యావ్ అ లాఠీ చార్జ్. అది మీకు పర్లేదేమో, కానీ వచ్చిన ఎంతో మంది మైనర్స్, చిన్నవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ తెలియవండి. సో పెద్దవాళ్ళగా మనం తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ. ఇట్లా రెబెల్ లాగా ఇలా వెళ్ళిపోకూడదు. ప్లీజ్ టేక్ పోలీస్ పర్మిషన్. మహా అయితే 2-3 days పడుతుంది ఆ పర్మిట్ రావడానికి. బట్ ఇట్ ఇస్ ఓకే, యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ సేఫ్ వే. ఒక్కసారి చేసి లాఠీ చార్జ్ పడి వెళ్ళిపోకూడదు. అల్టిమేట్లీ ఈ మూమెంటం అనేది జారీగా ఉండాలి. సో మీరు వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మార్చ్ చేస్తున్నారా? I wouldn't support the march అండి. Like I said, సపోర్ట్ చేస్తున్నారు మీరు? I said no, I'm not supporting it. Why? పోలీస్ పర్మిషన్ ఎక్కడ? ఓకే, పోలీస్ ఈ మోడల్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేయాలనేది ఒక ఫ్లాడ్ మోడల్. అది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రొటెస్ట్ చేయడం అనేది ఒక పబ్లిక్ అనేది హక్కు. ఓకే, కాకపోతే లాకి వ్యతిరేకంగా వెళ్ళి చేసినప్పుడు మనతో పాటు వేరే వాళ్ళు కూడా దానికి బాధితులు అవుతారు అన్నప్పుడు యూ హావ్ టు యాక్ట్ మోర్ రెస్పాన్సిబిలిటీ. సో మరి నిన్న ఢిల్లీలో జరిగిందని మీరు ఎట్లా తీసుకు, దానికి కూడా మరి పర్మిషన్ లేదు, అది కూడా రాంగ్ అంటారా? దట్ వాస్ జస్ట్ హొరెండస్, దట్ వాస్ ఫౌల్ ప్లే, యునో. సో అలాంటివి అవుతాయి. ఇప్పుడు అలా అయ్యాయి అని చెప్పి మనం కంప్లీట్లీ రెబెలియస్ గా అయిపోలేము. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ సమ్వన్ ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ డీటైన్డ్, ఫర్ దట్ మ్యాటర్ గెటింగ్ అరెస్టెడ్ ఆర్ ఎనీథింగ్. నాకు ఐఎమ్ ఓకే టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కానీ ఇక్కడ ఇంతమంది వచ్చారు కదా, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ నాకు ఉండదా? దట్స్ ఆల్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఓకే, సో ఇప్పుడు ర్యాలీ అవసరం లేదని మీరు చెప్తున్నారు. అవసరం లేదు అని నేను అనలేదు, పర్మిషన్ తీసుకొని చేయండి అంటున్నాను అంతే. సో నిన్న జరిగిన దాంట్లో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు? వచ్చిన స్టూడెంట్స్ దే తప్పు అని పోలీసులు, ఇంకో వైపున గవర్నమెంట్ చెప్తున్నది వీళ్ళకి పర్మిషన్ లేదు, ఎందుకు వచ్చినారు,
ముందే హెచ్చరించినాము, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ముట్టడిస్తే ఎట్లా? సో ఇది So the media houses that covered the saying that పోలీసులు బాధితులుగా ఉన్నారు, స్టూడెంట్స్ దే తప్పు అన్నప్పుడు ఇన్ని రోజులుగా ప్రొటెస్ట్ జారీగా ఉంది, అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్కటి ఖండించలేదు. ద మూమెంట్ దే ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఇస్ ద narrative we would like to spin, సడన్ గా వచ్చేసాయి. అది ఎట్లాగా? జర్నలిజం షుడ్ బి రిపోర్టింగ్ ఫెయిర్నెస్. ఏది జరిగిందో మీరు అది పెట్టండి. మీరెందుకు గోధి మీడియాని, మీడియా సంస్థల ప్రతినిధులను కూడా కొంతమందిని చుట్టుముడుతున్నారు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు? వై, ఎందుకు అంత అండ్రెస్ట్ ఉన్నది మీడియా పైన కూడా, ఈ ఛానల్స్ అండ్ పేపర్స్ పైన? ద అన్రెస్ట్ ఇస్ వెరీ జస్టిఫైడ్ అండ్ ఫెయిర్ అండి. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ మీడియా ఎంతో దెబ్బతిన్నాయి. యాజ్ అ జర్నలిస్ట్ ఎక్కడో దగ్గర మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక టైంలో మీరు మీతో పాటు ఆ కంపెనీస్ గా చూసిన ఎంతో పవర్ఫుల్ జర్నలిస్ట్ ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు. మేబీ వాళ్ళకు కూడా ఇక్కడ రావాలని అనిపించిందేమో, మేబీ దే నాట్ కమింగ్. సో దిస్ కైండ్ ఆఫ్ కర్బింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రిపోర్ట్ చేయడము అనేది ఖచ్చితంగా మనం ఖండించాల్సిన ఒక విషయమే. యూ కెన్ నెవర్ లిమిట్ పబ్లిక్స్ రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఫ్రీడమ్. సో మీరంతా అంటే మీకు పేరెంట్స్ అందరికి ఉన్నారు, మీరు ఇంకా ఉద్యోగాలు చేయాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాల్సిన పిల్లలు మీరంతా. సో మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా. సో వీళ్ళందరికి సహకరిస్తున్నారా? పేరెంట్స్ రియాక్షన్స్ కానీ వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఐ థింక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళు సహకరిస్తున్నారండి. ఎందుకంటే దిస్ హాస్ నో లాంగర్ బికమ్ అ స్మాల్ మూమెంట్ ఆర్ వద్దు మనం వెళ్ళొద్దు, ఆ మొహమాటం ఏదైతే ఉంటుందో ప్రొటెస్ట్ కి సంబంధించింది అది చాలా మందికి పోయింది. నిజం చెప్పాలంటే అఫ్ కోర్స్ సర్టన్ ఫ్యామిలీస్ వ్యతిరేకించొచ్చు ఇలాంటి ప్రొటెస్ట్ కి, కానీ అది దాటి కూడా చాలా మంది వస్తున్నారు. దట్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ కమ్స్ ఫస్ట్ బిఫోర్ ఎనీథింగ్. సో మీ వెనకాల కాంగ్రెస్ ఉంది, మీ వెనకాల బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నాయి. సో ఇట్లాంటి ట్రోల్స్ కానీ డైలాగ్స్ కానీ వినబడుతున్నాయి అవతల వైపు నుంచి. దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు? నేను అదే చెప్పాను, మీకు ఫండ్ చేస్తున్నారు, ఫండెడ్ ఇదంతా కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న ఫండ్ తో ఈ ఉద్యమం నడుస్తున్నది. అంత ఫండ్స్ ఉంటే నేను వేరే కంట్రీకి వెళ్ళి చదువుకుంటాను, ఇక్కడ నీట్లు రాసుకోను కదా. డజంట్ మేక్ సెన్స్. స్టూపిడ్ ట్రోల్స్, దే ఆర్ లివింగ్ ఆఫ్ ద లైఫ్ దట్ వి ఆర్ గివింగ్ దెమ్. సింపుల్. సో లాస్ట్ మీ డిమాండ్ ఏంటి? ఏం డిమాండ్ చేస్తే ఈ పోరాటం ఆగుతుంది? ఫస్ట్లీ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్. Second thing is compensation for students who have lost their life. Washing off NTA. ఒక్క సంస్థ ఇన్ని ఎగ్జామినేషన్స్ ని వాళ్ళు గుప్పుడులో పెట్టుకుని విత్ అబ్సల్యూట్ కేర్లెస్నెస్ ఇస్ రిస్కింగ్ హౌ మెనీ లైఫ్స్? 2021 నుంచి 2026 నుంచి దాదాపుగా 93 డెత్స్ అయినాయి. వాటికి ఎవరు అకౌంటబుల్? ఇన్ని డెత్స్ అయ్యాయి, ఇప్పుడు అందరం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం, అయినా ఏమీ మారలేదు. ఫస్ట్ ఇవి మారాలి. అపోజిషన్ పార్టీస్ ఎందుకు ఈ మూవ్మెంట్ ఇంకా బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాయి? ఇప్పుడు అక్కడే ఢిల్లీలో జరిగిన దానికి కూడా రాహుల్ గాంధీ ఎందుకు రాలే, ప్రియాంక గాంధీ ఎందుకు రాలే అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి. రాహుల్ గాంధీ ఐ థింక్ ఇది డెహ్రాదూన్ నుంచి ఖండిస్తున్నారు కదా. సో ఇట్స్ పిక్డ్ అప్ ఇట్స్ మూమెంటమ్. ఇట్స్ స్లో అండ్ ఇట్స్ అ షేమ్, బట్ ఇట్స్ స్టిల్ పిక్డ్ అప్ ఇట్స్ మూమెంటమ్. మీరు అది గమనిస్తున్నారా? అపోజిషన్ ఫెయిల్యూర్ కూడా ఆఫ్ కోర్స్ 100%. ఒక రూలింగ్ పార్టీని ఎదిరించాలి అంటే అది అపోజిషన్ వల్లనే అవుతుంది. అది చాలా కఠినంగా చేయాలి. అండ్ ఐ జెన్యున్లీ థింక్ దట్ ఈస్ అవర్ మిస్ఫార్చ్యూన్ దట్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక మూమెంటం లా క్రియేట్ అయ్యి వాళ్ళు వచ్చి ఖండిస్తున్నారు. సో అల్టిమేట్ గా మీ ఫైట్ అంతా బీజేపీని, నరేంద్ర మోదీని గద్దెదించే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతున్నది అన్నది ఒక అలిగేషన్. అది కరెక్టే అనుకోండి. అనుకోండి మోదీని దింపే. yes please by all means. ఎట్లా, ఎందుకంత ఇదిగా చెప్తున్నారు? స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు, ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అరే ఒక్క మినిస్టర్ దింపరా బాబు, నీ ఎడ్యుకేషన్ తీసేరా బాబు అంటే నీ వల్ల కావట్లేదు. ట్రైబల్ ఉమెన్ దేర్ ఆర్ ప్రొటెస్టింగ్. ఢిల్లీలో ఇన్ని రేపులు అవుతాయి, అప్పుడు రాదు పోలీస్, నిన్న మాత్రం ఎగేసుకుంటూ వచ్చారు. ఎట్లాగా ఆయన ఇంకా పదవిలో మీరు ఎట్లా ఉంచాలనుకుంటున్నారు? సో మీరంతా హిందూ వ్యతిరేక శక్తులు అని అంటున్నారు. నేను అలా అనలేదే. మీరు కాదు, మిమ్మల్ని అంటున్నారు. బీజేపీ నుంచి వస్తున్న ట్రోల్స్ మీరంతా హిందూ వ్యతిరేక శక్తులు అని అంటారు. దే సే దట్. సో దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? అంటే మెజారిటీ హిందువులకు వ్యతిరేకంగా వీళ్ళంతా కదులుతున్నారు. ఐ థింక్ దే ఆర్ వెరీ సాడ్ ఇన్ లైఫ్. సో వాళ్ళకి మధ్యలో వచ్చే జాయ్స్ ఇలాంటి కమెంట్స్ పెట్టుకోవడంలో, సో లెట్ దెమ్ అంటే ఇక్కడ నుంచి ఆనందం పొందితే ఓకే, వాట్ కెన్ వి డు? సో ఒకవేళ రిజైన్ చేయకపోతే మీ కార్యాచరణ ఎట్లుంటది? ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ 3 months అయిపోయింది కదా ఇదంతా మూమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. హైదరాబాద్ లో ఇప్పుడు గట్టిగా పిక్ అయింది. మొన్నటి వరకు హైదరాబాద్ లో ఒక ప్రొటెస్ట్ కూడా లేదు. 19th రోజు మేము చేసాము. ఇవాళ చూస్తే 4 different ప్లేసెస్ లో 4 different ప్రొటెస్ట్ అవుతున్నాయి సిటీ మొత్తంలో. సో మీకు అర్థమవుతుంది కదా. నిన్న మేము హైదరాబాద్ లో స్టార్ట్ చేశాక నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, మీరు హైదరాబాద్ లో చేశారు కాబట్టి ఈవెన్ ఐ హావ్ టేకెన్ ద ఇనిషియేటివ్ టు డూ ఇట్ ఇన్ వరంగల్. సో ఒక్కళ్ళు చెయ్యండి, ఒక్కళ్ళు ఇనిషియేటివ్ తీసుకోండి. ఇట్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. సిజేపీ అక్కడ మొదలు పెట్టింది కాబట్టి ఏదో ఐ వాంటెడ్ టు డూ ఇట్ హియర్, ఐ డిడ్ ఇట్. నన్ను చూసి వరంగల్లో ఇంకొక అమ్మాయి మొదలు పెట్టింది.
దిస్ ఇస్ అ వైల్డ్ ఫైర్. సో లాస్ట్ క్వశ్చన్, మీరు ఆర్గనైజర్ ఇందులో కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు, పోలీసులని మీ ఇంటికి పంపించి ఇంకో రకంగా. సో ఈ పోరాటాన్ని అట్లా చేస్తే మధ్యలో ఆపే అవకాశం ఉందా? మీరు ఏమన్నా భయపడడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్, నేను ఒక్కసారి కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఇది చేయలేదు. నాట్ బికాస్ ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ మై సేఫ్టీ. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేను రిస్క్ లో పెట్టాలని అనుకోవట్లేదు. దట్స్ మై. నేను అలా అనట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా చేయడానికి రెడీ అవుతుంది కదా. yes if that case, then of course I'm ready for the worst thing. అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయండి, డిటైన్ చేయాలంటే డిటైన్ చేయండి, లాఠీ చార్జ్. ప్రొటెస్ట్ కి వచ్చినప్పుడు బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్, బట్ అల్టిమేట్లీ ట్రై టు మేక్ షూర్ దట్ అందరు సేఫ్ గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఆ వర్స్ ఒకటి జరుగుతుంది అని అయితే మీరు ప్రిపేర్డ్ గా, ఎందుకంటే ప్రొటెస్ట్ ఈస్ నాట్ కమింగ్ టు లుంబిని పార్క్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దానికి ఒక ఎజెండా ఉంటుంది. యు ఆర్ అపోజింగ్ ద రూలింగ్ పార్టీ, సో దానికి ఒక కాన్సిక్వెన్స్ కూడా ఉంటుంది. సో అది మైండ్ లో పెట్టుకుని మీరు రావాలి. డోంట్ ఎక్స్పెక్ట్ విఐపి ట్రీట్మెంట్ అట్ ప్రొటెస్ట్. అది అవ్వదు. ఎస్. సో ఏ కాన్సిక్వెన్స్ అనే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ బి రెడీ ఫర్ ఇట్. బట్ ఎగేసుకుంటూ దానికోసం అని దూసుకుంటూ వెళ్ళిపోకండి. ట్రై టు డూ థింగ్స్ ఎంత లీగల్ గా చేయగలుగుతారో అంత లీగల్ గా చేయండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్.